అందరికీ నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ. ప్రస్తుతం మన గద్వాల జిల్లాలో ఒక టాపిక్ నడుస్తుంది కదా! ఆ టాపిక్ ఏంటంటే కోర్టు నిర్మాణం. కోర్టు నిర్మాణం కొంతమంది గద్వాల్ లోకల్‌గానే అదే పాత స్థలంలోనే అదే పెద్ద హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా! దాని ముందే నిర్మించాలని చాలామంది వాదన. కొంతమందేమో ఇది చూస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ రోడ్ ఉంది కదా! ఇది పుటాన్పల్లి స్టేజి. ఈ పుటాన్పల్లి స్టేజ్ నుండి ఈ స్టేజ్‌కి అపోజిటే మనం ఇక్కడ గుట్ట దగ్గరున్నాం. ఇప్పుడు ఎక్కడైతే అధికారులు గావచ్చు, రాజకీయ నాయకులు గావచ్చు, కోర్టుని నిర్మించాలనుకుంటున్నారో ఆ గుట్ట ఇదేనండి. ఆ గుట్ట ఇదే. అయితే మనము ఆ గుట్టకి పడమర దిక్కున ఉన్నాం మనము. ఆ గుట్టకి తూర్పు దిక్కున చాలా వెంచర్లు గూడా ఉన్నాయి. వెంచర్లున్నాయి, ఫ్లాట్లున్నాయి. మరి చాలా మందివి ఉన్నాయి. మరి ఇక్కడ ఆ గుట్టకి పడమటి సైడేమో పొలాలున్నవి. ఇక్కడొక తోట ఉంది. చెరుకు తోట ఉంది. మరి ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే, నిజం చెప్పాలంటే మనం ఈ గుట్టల్ని కాపాడుకోవాలి. ఈరోజు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆ గుట్టల్ని మనం కాపాడుకోవాలి. ఆ గుట్టల్ని కాపాడుకోవడం వల్ల మనకు, మన పిల్లల ఆరోగ్యానికి, మన పిల్లలకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి, అలాగే ఈ ప్రకృతికి అన్ని రకాల చాలా మంచిది. కానీ ఈరోజు మన స్వార్థం కోసం ఈరోజు నేను రాజకీయ ఒక హోదాలో ఉన్నానని చెప్పేసి, లేదంటే అధికారం నా చేతిలో ఉందని చెప్పేసి, మనకిష్టం వచ్చినట్టు మనం ఆ గుట్టల్ని చెదిరి చెరిచి పాడేస్తే రేపు భవిష్యత్తులో ఈరోజు మనం డబ్బును చూస్తాం. కోట్లు చూడొచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ మనం ఆ డబ్బునేం తినం కదా! ఆ డబ్బేం మన కడుపు నిండదు కదా! మనకేం కావాలి ముఖ్యంగా? అందరికీ కావాల్సింది ఆరోగ్యం. నాకు, నీకు, రాజకీయ నాయకులకు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కావాల్సింది ఆరోగ్యం. మరి ఆ ఆరోగ్యం బాగుండాలంటే ఇటువంటి గుట్టలు ఉండాలి. ఆ గుట్టలు కాపాడుకోవాలి. మరి ఇప్పుడు ఈరోజు రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కోర్టు నిర్మాణం తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అది సమంజసం కాదు, భావ్యం కాదు. సరే, ఇక్కడ కోర్టు నిర్మాణం చేస్తే ఈ చుట్టుముట్టు ప్రాంతాలు అభివృద్ధి చెందవచ్చు అని కొంతమంది అంటున్నారు. అది కూడా ఒక రకంగా మంచిదే. కానీ చాలా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఆ గుట్ట ఆ గుట్ట అనేది నష్టపోతుంది. ఆ గుట్ట ఉండడం వల్ల వర్షం పడేటప్పుడు తొందరగా ఆకర్షిస్తాయి. ఆ గుట్టలు ఉండడం వల్ల వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎండల తీవ్రతని తట్టుకోవడానికి కూడా ఆ గుట్టలు మనకు కావాలి. ఆ గుట్టలు ఉండడం వల్ల రకరకాల చెట్లు, పండ్లు, ఫలాలు చాలా లభిస్తాయి మనకు, మానవాళికి. అదేవిధంగా ఆ గుట్టలు ఉండడం వల్ల జంతువులకు కూడా ఆహారం దొరుకుతుంది. మరి ఆ గుట్టను చెరిపేస్తే ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. ఒక పక్క మనుషులకు ఆరోగ్యం నష్టము, ఒక పక్క ప్రకృతికి నష్టము, ఒక పక్క జంతువులకు ఆహారం దొరకకపోవడము, ఎన్నో నష్టాలు ఉన్నాయి. అదేవిధంగా కోర్టు నిర్మాణం వచ్చేసి గద్వాల నుంచి తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం ఎవరికి ఇష్టం లేదు. గద్వాల జిల్లా ప్రజలు కేవలం ఇక్కడ ఉండే ఈ గుట్ట పక్కల ఉండే వెంచర్ల వాళ్ళకు అంటే స్వలాభం. అంటే ఇక్కడ కోర్టు ఏర్పాటు చేస్తే వాళ్ళ ఫ్లాట్లకు డిమాండ్ పెరుగుతుంది కదా, వాళ్ళ ఫ్లాట్లు అమ్మడబోతాయి కదా, దానికోసం ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ప్రజల సౌకర్యార్థం ఎవరు ఆలోచించడం లేదు. కాబట్టి ఇవన్నీ చూడండి, ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడము ఎంతవరకు సమంజసం కాదు. చాలా రకాల నష్టాలే ఉన్నాయి. కాబట్టి ఆ కోర్టులు ముర్దాయిలు వచ్చి, ఫిరాయింపుదారులు వచ్చి అక్కడేం కోర్టులో సంసారం చేయరు కదా. వచ్చిపోయే వాళ్ళు మాత్రమే నిజానిజాలు తెలుసుకోవడానికి, కోర్టు వాదనలను వినిపించుకోవడానికి వచ్చిపోయే వాళ్ళు మాత్రమే మన కోర్టు ఉపయోగపడుతుంది. అంతేగాని మనం రాత్రింబవళ్ళు దాంట్లో ఏం సంసారం చేయం కదా. కాబట్టి ఇవన్నీ లోతుగా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. కోర్టు నిర్మాణం ఇక్కడ చేయడం మంచిది కాదు. నిజం చెప్తున్నా, అందరి కోసం చెప్తున్నా. ఈ రోజున్న అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు ఎవరికైనా అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, దయచేసి ఇక్కడ కోర్టు నిర్మాణం చేపట్టవద్దు, ఈ గుట్టను చేరపవద్దు. ఆ గుట్ట మనకు అలాగే ఉండాలా. అందరి కోసం చెప్తున్నా నేను. నా కోసం, ఒక రాజకీయ నాయకుల కోసం, అధికారంలో ఉన్న నాయకుల కోసం, అందరి కోసం చెప్తున్నా. దయచేసి గుట్టను కాపాడండి. కోర్టు నిర్మాణము దయచేసి గద్వాల్ పట్టణ నడిబొడ్డులోనే చాలు. మనకి ఇప్పుడు పాత కోర్టు ఉంది, అదే కోర్టుని పడగొట్టి అదే స్థలంలోనే కింద గ్రౌండ్ ఫ్లోర్ వాహనాలు ఆపుకోవడానికి కట్టండి. పైన ఫస్ట్ ఫ్లోరు కోర్టు నిర్మాణం చేయండి వాదించుకోవడానికి. అంతేగాని ఇక్కడ కోర్టు తెచ్చి కట్టడం ఏం అవసరం లేదు. సరే, 10 ఎకరాలు కావాలా, 12 ఎకరాలు కావాలంటే మనకు అవసరం లేదు. ఇదంతా ఇప్పుడు ఆ గుట్టను మన సౌఖ్యం కోసం, మన స్వార్థం కోసం ఆ గుట్టను చెడిపితే భవిష్యత్తులో ఎన్ని నష్టాలు ఉన్నాయి. జంతువులకు ఆహారం దొరకదు. ఇక ఇంతకుముందు చెప్పాను కదా, అవన్నీ మైనస్లే ఉన్నాయి. కాబట్టి దయచేసి కోర్టు నిర్మాణం గద్వాల్ నడిబొడ్డులోనే, ఇప్పుడున్న పాత స్థలంలోనే, లేదంటే ఆ చుట్టుముట్టు ప్రాంతంలోనే గద్వాల్ నడిబొడ్డులోనే ఏర్పాటు చేయాలని ప్రజానికం ద్వారా కోరుతున్నాము. అలాగే ప్రజలారా, మీరు కూడా మీ వంతుగా మరి కోర్టు నిర్మాణం ఇక్కడ చేపడితే బాగుంటుందా, గద్వాల్ నడిబొడ్డులోనే చేపడితే బాగుంటుందా? ప్రతి ఒక్కరు గ్రామాన స్పందించి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు స్పందించాలని, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాలని, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు రోజు
వీడియోలు చేసి మాట్లాడి వార్తలు ఇవ్వండి. మీకు కోటి నిర్మాణం, మనకు కోటి నిర్మాణం గద్వాల్ లోకల్గా కావాలా, ఇక్కడ కావాలా, పుట్టానపల్లి దగ్గర ఎక్కడో, దయచేసి ప్రతి ఒక్కరు రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్.